మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:25. తిథి తదియ రాత్రి 8:42 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 7:29 వరకు. వర్జన్ రాత్రి 8:27 నుంచి 10:10 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:29 వరకు. మరల మధ్యాహ్నం 3:08 నుంచి 3:57 వరకు. అమృతకాలం లేదు. సోమవారం కాబట్టి రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం సోమవారం శివునకు చాలా ప్రీతికరమైనది, అలాగే చంద్రునకు ప్రీతికరమైనది, గౌరీదేవికి ప్రీతికరమైనది. అందువలన మనం ఆ శివ కుటుంబాన్ని, పరివారాన్ని మనం ప్రార్థించటం, పూజించటం, అభిషేకించటం మొదలైన చర్యల ద్వారా శరీరానికి, మనస్సుకు, మోక్షానికి కావలసిన నిత్యావసరములను అన్నిటినీ కూడా మనం పొందగలుగుతాం. గంగ శివుని శిరస్సు మీద ఉంది. గంగా గంగేతి యో బ్రూయాద్ యోజనానాం సతేరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అంటోంది శాస్త్రం. గంగా 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 అనుకోవడం ద్వారా వాడు ఒక 1000 యోజనాలు దూరంలో ఉన్నా కూడా ఆ గంగాదేవి యొక్క పవిత్రతను పొందగలుగుతాడు, అన్ని పాపములను పోగొట్టుకుంటాడు అని చెబుతోందన్నమాట. అందువలన ఆ శివునికి ఉండేటువంటి పరివారాన్నంతని కూడా మనం భావించడం ద్వారా సకల కష్టాలను, పాపాలను తొలగించుకొని నిత్యావసరమైనటువంటి సుఖ సౌభాగ్యాలను, మృత్యుంజయత్వాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. కపటము లేనివాడై ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తిస్తే తప్పక విజయం కలుగుతుంది. ఆవేశంతో, ఆవేదనతో చేసే నిర్ణయాలు సరికావు. అందుకే కష్టం కలిగినప్పుడు మనసు నెమ్మదిపరుచుకోవాలి, ఏకాగ్రత పెంచుకోవాలి.